రాఘవ్ చెద్దా ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు. రాఘవ్ సార్ ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు దేనికోసం సస్పెండ్ చేశారు, ఎందుకోసం సస్పెండ్ చేశారు అనేది పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. రాఘవ్ సార్ రీసెంట్ గా జెప్టో డెలివరీ బాయ్స్ తో టైం స్పెండ్ చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అయితే ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జెప్టో, స్విగ్గీ, జొమాటో, ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 నిమిషాల్లో మీకు ఫుడ్ డెలివరీ ఇస్తామని చెప్పేసి యాడ్స్ ఇస్తున్నారు. దాని వల్ల చాలా మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ కి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యతలు అని చెప్పేసి దానిపైన క్వశ్చన్ చేసి మాట్లాడారు. అయితే ఆ 10 మినిట్స్ లో ఏదైతే డెలివరీ ఇచ్చేదో దాన్ని కూడా క్లోజ్ చేయించారు. రీసెంట్ గా చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ లో మనకు వాటర్ బాటిల్ కొనాలన్న 100 రూపాయలు ఉండేది, దాన్ని కూడా 10 రూపాయలకు దొరికేలా చేశారు. సమోసా మనకు 350 రూపాయలకు దొరికేది, దాన్ని మనకి 20 రూపాయలకే దొరికేలా చేశారు. టీ మనకు 250 రూపాయలకి అమ్మేవాళ్ళు, దాన్ని కూడా 10 రూపాయలకి అమ్మేలా చేశారు. కాఫీ 20 రూపాయలకి. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ లో ఉడయాత్రి కేఫ్ అని సపరేట్ గా ఒక స్టాలే పెట్టించారు. ఇవన్నీ రాఘవ్ సార్ చేసిన మంచి పనులే. రాఘవ్ సార్ పార్లమెంట్ లో వాయిస్ రేజ్ చేసి మాట్లాడిన దానికి గవర్నమెంట్ దిగొచ్చింది. రాఘవ్ సార్ ఇంకా కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదే మనం డైలీ యూస్ చేసే మిల్క్ ప్యాకెట్లు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు యూరియా వేసి తయారు చేస్తున్నారు. అండ్ అలాగే పన్నీర్ లో కాస్టిక్ సోడా వాడుతున్నారు. ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారు. అండ్ అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు ఉండడానికి దాంట్లో కూడా ఒక వ్యాక్సిన్ వేస్తున్నారు. దాని పేరు యాక్సిటోసిన్. అండ్ అలాగే మనం మసాలాలో స్పైసీ అని చెప్పేసి మసాలాలు తెచ్చుకుంటాం కదా, ఆ మసాలా పౌడర్ లో కూడా ఈట్ పౌడర్ వాడుతున్నారంట. సో వీటిపైన కూడా రేట్ చేసి మాట్లాడారు. అండ్ వీటితో పాటు రాఘవ్ సార్ మొబైల్ రీఛార్జ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు మన ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే అట్లీస్ట్ మనకి ఇన్కమింగ్ కాల్స్ వచ్చాయి, అవుట్ గోయింగ్ లేకపోయినా గానీ మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మెల్లమెల్లగా జనాలకు అలవాటు చేస్తూ దాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు మన ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది అంటే ఇన్కమింగ్ ఉండదు, అవుట్ గోయింగ్ ఉండదు, ఇమీడియట్ గా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఆ రీఛార్జ్ రేట్లు కూడా స్టార్టింగ్ లో చాలా తక్కువ ఉండేవి. జనాలకి బాగా ఇంటర్నెట్ బాగా అలవాటు చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు అని చెప్పి వాటిపైన కూడా మాట్లాడడం జరిగింది సార్. ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటది, సిమ్ ఉంటది, కానీ టైం కి రీఛార్జ్ అయిపోయింది అంటే చాలా మంది దగ్గర డబ్బులు కూడా ఉండవు రీఛార్జ్ చేసుకోవడానికి. ఏదైనా ఎమర్జెన్సీలో మాట్లాడాలన్నా కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం పార్లమెంట్ లో వాయిస్ రేజ్ చేసి మాట్లాడిన లీడర్ ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన పేరే రాఘవ్ చెద్దా. అయితే రాఘవ్ చెద్దా సార్ బాగా చదువుకున్నవాడు, బాగా తెలివైనవాడు. అయితే రాఘవ్ సార్ వేసే క్వశ్చన్స్ కి అవతల వాళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు. అయితే చదువుకున్నవాడు, తెలివైన వాడు పార్లమెంట్ లో ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు, ఇలాంటివి నిలదీసి మనం మాట్లాడుతూ ఉంటాడు. మనకు మాట్లాడడానికి కూడా ఏమీ లేవు, మనం మూసుకొని కూసాల్సి వస్తుందని చెప్పి ఆయన అయితే రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో దయచేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎంతైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడాడో సో ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రేజ్ చేయండి. రాఘవ్ చెద్దా సార్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.